ప్రతి కుటుంబంలో ప్రతి తండ్రి కోరుకునేది ఏంటంటే, నా పిల్లలు, నా కుటుంబం నా అడుగుజాడల్లో నడవాలి, నా చెప్పు చేతుల్లో ఉండాలి, నేను కోరిన విధంగా నా బిడ్డలు ఉండాలి, నేను ఆశించినటువంటి విధానంలో వారు నడుచుకోవాలి, నా కుటుంబం అంతా కలిసి నాతో నడిస్తే నేను చాలా ఆనందిస్తాను. ఒకవేళ నా మాట వినక, నాకు లోబడక, నాకు ఇష్టమైన రీతిలో నా పిల్లలు కానీ నా కుటుంబం కానీ లేనప్పుడు నేను దుఃఖిస్తాను అని ప్రతి తండ్రి ఆలోచించే మాట అండి. ప్రతి తండ్రి ఆలోచించేది ఏంటంటే, నా పిల్లలు నా అడుగు జాడల్లో ఉండాలి, నా పిల్లలు నా అడుగు జాడల్లో ఉండాలి, నేను చెప్పింది చేస్తే, నేను అనుకున్నది జరిగిస్తే నాకు సంతోషము అని ప్రతి తండ్రి దేవుని దగ్గర గోజాడతాడు, దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు. ఎందుకంటే ప్రతి పిల్లలు, కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా దారి తొలగిపోయే అవకాశము ఉంది. తండ్రికి లోబడని తరము వస్తుంది, తల్లికి విధేయత చూపని తరము వస్తుంది అనే వాక్యం సెలవిచ్చినప్పుడు అనేక విధాలుగా తండ్రిని దూషించేవారు, తల్లిని దూషించేవారని ఉన్నారు, వస్తారు అని వాక్యం హెచ్చరించింది. ఈరోజున ప్రతి కుటుంబంలో అవే కనబడుతున్నాయి. తండ్రిని దూషించేవారు, తల్లిని దూషించేవారు, చెప్పిన మాట వినని పిల్లలు చాలామంది కనబడుతున్నారు. మరి శారీరక సంబంధమైనటువంటి కుటుంబంలో ఇంతగా ఆలోచిస్తున్నప్పుడు, ప్రతి తండ్రి ప్రతి తల్లి ఇంతగా ఆలోచిస్తున్నప్పుడు, ఆత్మీయంగా మనమందరము దేవుని పిల్లలము. మన దేవుడు మనకు తండ్రి, మనమంతా ఒక కుటుంబం. మన కుటుంబంలో కూడా, ఈ కుటుంబంలో లేకపోతే దేవుని కుటుంబంలో దేవుని పిల్లలమైన మనము మన తండ్రిని అనుసరించాలి, మన తండ్రి చెప్పినటువంటి మాటలు వినాలి, మన తండ్రి అడుగుజాడల్లో మనం నడవాలి. అందుకని నాన్నగారు మాట ఉపయోగించారు, వాక్యానుసారముగా. వాక్యానుసారముగా వాక్యానుసారముగా అంటే తండ్రిని అనుసరించి, తండ్రి మాట విని, తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ, తండ్రి చెప్పిన విధానంగానే మనం జీవిస్తే కన్న తండ్రి ఆయన సంతోషిస్తాడండి. నా పిల్లలు నా అడుగుజాడలో నడుస్తున్నారు, వాక్యానుసారంగా జీవిస్తున్నారు. అప్పుడు దేవుడు ఆశించేది ఏంటంటే, రక్షణ విషయంలో దేవుడు ఆశిస్తున్నాడు. వాక్యానుసారంగా రక్షింపబడాలని దేవుడు వాక్యానుసారంగా రక్షణను కోరుకుంటున్నాడు. కానీ ఈ రోజున వాక్యానుసారమైన రక్షణ లేదండి. వాక్యానుసారమైన రక్షణ లేదండి. ఎవరికి తోచిన విధానంగా వాళ్ళు బోధిస్తున్నారు. నాకు నీటిలో దిగడం ఇష్టం లేదు, నా ప్యాంట్ తడిసిపోద్ది, లేకపోతే ఎక్కువ దూరం వెళ్ళి నేను నడిచి వెళ్ళి ఒక వ్యక్తికి నీటిలో ముంచి వెయ్యాలి అని అక్కడున్న స్థలంలోనే కొన్ని నీళ్లు తీసుకుని మీద జల్లుతున్నారు. అదే బాప్తిస్మము అంటున్నారండి. నేను ఆ ప్రయత్నం కూడా చెయ్యి కూడా తడవకూడదు, జెండా ఒకటి నిలబెట్టాను, ఆ జెండా కింద నడిచేయండి, అదే మీకు రక్షణ అని కొంతమంది చేస్తున్నారండి. ఏది వాక్యానుసారమైనది అని అంటే, ఒకడు నీటి మూలముగా బాప్తిసం పొందాలి, ముంచబడాలి. యేసుప్రభు వారు ఎలాగైతే సమాధిలో సమాధి చేయబడ్డారో, నీవు నేను కూడా పాపం విషయంలో నీటిలో సమాధి చేయబడాలి అని వాక్యానుసారం. మనం వాక్యానుసారానికి మగ్గు చూపము, కానీ మనుషుల ఆచారానికి ఎక్కువ మగ్గు చూపుతాము. కాబట్టి ఇలాగున రక్షణ విషయంలోనే కానీ మళ్ళీ ఇంకా చాలా విషయాలు చెప్పారు, ఒక 5 సంగతులు చెప్పారు. వాటన్నిటి విషయంలో వాక్యానుసారంగా మాత్రమే మనం ఆ కుటుంబంలో మనం బ్రతకాలి తప్ప వాక్యానికి వేరుగా మనం బ్రతకూడదని చాలా సంగతులు వివరంగా